బులెటిన్ లో మరొక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టుల కోసం ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన మీడియా రిలేషన్స్ పోర్టల్లో సాంకేతిక సమస్యలైతే తలెత్తాయి. ఈ వెబ్సైట్ ద్వారా 2026-27 రెండేళ్ల కాలానికి జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులైతే జారీ చేయనుంది. కానీ పోర్టల్ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే పలు టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో మీడియా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు. వెంటనే దీన్ని సరిచేయాలని కోరుతున్నారు. నేరుగా సంబంధిత మంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ మరింత సమాచారాన్ని అయితే అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, ఈ సమస్యలకి సొల్యూషన్ ఏం చెప్పడం జరిగిందా? థ్యాంక్ యూ. జర్నలిస్టుల కోసం ప్రభుత్వము కొత్తగా మీడియా రిలేషన్స్ పోర్టల్ ని ప్రారంభించడం జరిగింది. ఈ వెబ్సైట్ ద్వారా 2026-2027 సంబంధించి 2 సంవత్సరాల కాలానికి అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించింది. దీనికి సంబంధించి ఒక పోర్టల్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోర్టల్ ని స్వయంగా నిన్న ఆ సమాచార శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన చేతుల మీదుగా సమాచార శాఖ అధికారులు ప్రారంభించడం జరిగింది. కానీ అధికారికంగా మీడియా రిలేషన్స్ పోర్టల్ ను ప్రారంభించారే కానీ ఆ పోర్టల్ అయితే ప్రారంభించిన 5 నిమిషాలకే పనిచేయడం అయితే ఆగిపోయింది. ఇలా ఏదైతే పోర్టల్ ఏర్పాటు చేశారో ఆ పోర్టల్ అధికారికంగా పూర్తి కానప్పటికీ మినిస్టర్ చేతుల మీద ఎందుకు ఓపెన్ చేశారని చెప్పి కూడా జర్నలిస్టులు ప్రశ్నిస్తా ఉన్నారు. కానీ అధికారులు ఎవరు కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. సమాచార అధికారుల మట్టికి అంతా మా ఇష్టం, మాకు నచ్చినట్లే మేము చేస్తామన్నట్లు వ్యవహరిస్తున్నారంటూ కూడా వాళ్ళ మీద కొంతమంది అధికారుల మీద అయితే విమర్శలు వస్తా ఉన్నాయి. ప్రారంభమైన వెంటనే పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొంతమంది జర్నలిస్టులు తమ పేరుని రిజిస్టర్ చేసుకోలేకపోయామని చెప్పి కూడా అసహనాన్ని అయితే వ్యక్తపరిచారు. దీనికి సంబంధించి సమాచార శాఖ అధికారులు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి ఈ రోజు సాయంత్రం ప్రెస్ నోట్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇంకా ఈ పోర్టల్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే అందించలేదు. దీనికి సంబంధించి ఏదైతే ఆధార్ లేదా పాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి అని చెప్పి నమోదు చేశారో దాని మీద జర్నలిస్టులు కూడా కొంత అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే మా గోప్యతకు సంబంధించిన సమాచారం, ఆధార్ సమాచారం కావచ్చు, పాన్ సమాచారం కావచ్చు, మా వ్యక్తిగత సమాచారాలు వీటిని తీసుకోవడం ఏంది అంటూ కూడా కొంత అయితే జర్నలిస్టు అసహనం వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పోర్టల్ సాంకేతిక కారణాల వల్ల తాత్కాలికంగా నిలిపివేశారని కూడా సమాచారం అందుతా ఉంది. ఈ విషయంపై మంత్రి కొలుసు పార్థసారథి జోక్యం చేసుకొని వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేసి ఏదైతే పోర్టల్ ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారో ఆ పోర్టల్ ని మళ్ళీ జర్నలిస్టులకి ఏదైతే అక్రిడేషన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలన్నారో అది అప్లై చేసుకునే దిశగా కూడా సూచనలు సలహాలు అధికారులకు ఇవ్వాలి అని చెప్పి జర్నలిస్టులు కోరుకుంటా ఉన్నారు. జర్నలిస్టులు గత ఏడాది నుంచి కూడా ఎదురు చూస్తున్నప్పటికీ మీడియా ప్రతినిధులు ఈసారైనా ప్రభుత్వం సమయానికి ఏదైతే చెప్పిన సమయం ఉందో ఆ సమయానికి కేటాయిస్తుందా లేదా అన్న ఉత్కంఠ అయితే ఇప్పటికీ కొనసాగుతా ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు తమ నిర్లక్ష్యం వీడి ఏదైతే జర్నలిస్టు కోసం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకి కట్టుబడి అందరి జర్నలిస్టు నాయకుల్ని అదేవిధంగా జర్నలిస్టు సంఘాలను కూడా దీంట్లో భాగస్వామ్యాలు చేస్తా ఏదైతే ప్రతి పేపర్ విలేకరికి కూడా ఎవరైతే న్యాయబద్ధంగా పనిచేస్తున్నారో ఆ విలేకరులందరికీ కూడా న్యాయం చేయాలి అని చెప్పి అక్రిడేషన్ మంజూరు చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో ఇలా అధికారులు అడ్డుపడ్డం ఏందని చెప్పి జర్నలిస్ట్ అయితే ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే ఇలా వ్యవహరిస్తున్న అధికారుల మీద చర్యలు కనుక తీసుకోకపోతే అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించేసి కూటమికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కూడా ఐఎన్పీ అధికారులు కొంతమంది పనితీరు ఉందని చెప్పి అయితే విమర్శలు వస్తా ఉన్నాయి. చూద్దాం అటు ప్రభుత్వం ఐఎన్పీ అధికారుల మీద చర్యలు తీసుకుంటుందా లేదా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగినా చూసి చూడనట్లు వ్యవహరిస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్. ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టుల కోసం ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన మీడియా రిలేషన్స్ పోర్టల్లో సాంకేతిక సమస్యలైతే తలెత్తాయి.
ఈ వెబ్సైట్ ద్వారా 2026-27 రెండేళ్ల కాలానికి జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులైతే జారీ చేయనుంది. కానీ ఈ పోర్టల్ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే పలు టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో మీడియా ప్రతినిధులైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా వెంటనే దాన్ని సరిచేయాలని కోరుతున్నారు. నేరుగా సంబంధిత మంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఏంటంటూ కూడా పలు ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి.